హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీలో టమాటా మిల్ మేకర్ కర్రీ. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 చెంచాల నీళ్లు వేడి చేసుకోవాలి. నీళ్లు మరిగాక గిన్నె దించుకొని అందులో మిల్ మేకర్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ పైన ముకుడు పెట్టుకోవాలి. 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 2 మిరపకాయలు కడిగేసి అందులో వేసుకోవాలి. మిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి కడిగేసి అందులో వేసుకోవాలి. ఒకసారి కలపాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్ కర్రీ ఇలా ఒకసారి చేశారంటే మాంసం కూర కంటే చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ముందుగా కడిగేసి పెట్టుకున్న 4 లేదా ఒక 5 టమాటాలు కడిగేసి వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో అంత కారం, ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువనే వేసుకున్నా. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ముక్కల పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నె పైన కొన్ని వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ముందుగా వేడి నీళ్ళల్లో మనం మిల్ మేకర్లు వేసాం కదా, అందులోని వాటర్ అన్నీ వడపోసుకొని పక్క పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలపాలి. తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచాలి. 1 టేబుల్ స్పూన్ కొలకపొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి పక్క పెట్టుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మిల్ మేకర్లు వేసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత కుడక పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎమ్మి మిల్ మేకర్ టమాటా కర్రీ
సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. కర్రీ పైన కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.